ఈ నెల 6వ తారీఖు నాడు నల్లగొండవారిపాలెం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు, కారు మీద పెట్రోల్ పోశారు, రమేష్ యాదవ్ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది. అదే ఘటనలలో మా మరో నాయకుడైన వేల్పుల రామలింగారెడ్డి గారు, అలాగనే ఇద్దరు నాయకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా గమనించే ఉన్నారు. ఇలాంటి వైఖరి వేల్పుల రామలింగారెడ్డి, వెంకటాద్రి రెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారండి. స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు, దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు. చర్య తీసుకోమని పదే పదే స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగినాయి, కంప్లైంట్ ఇచ్చింది. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ 455 కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరూ అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు, ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం.